చందమామ కథ. దేవరకోట. 400 పైచిల్లర సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ దేశాన్ని వైభవంగా పాలించారు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప కవులు, పండితులు ఉండేవారు. రోజు ఏదో ఒక చర్చ జరుగుతూ ఉండేది. ఒకనాడు పండితుల మధ్య ఒక సందేహం వచ్చింది. అదేమిటంటే, ధర్మరాజుకు భీమార్జున నకుల సహదేవులు 4 తమ్ములు. శ్రీరామచంద్రుడికి లక్ష్మణ భరత శత్రుఘ్నులు 3 తమ్ములు. ధర్మరాజు తమ్ములు తమ అన్నగారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కనబరిచారు. ఆయనతో పాటు రాజ్యభ్రష్టులైనారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. అలాగే శ్రీరాముడి తమ్ములు కూడా అన్న పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కనబరిచారు. లక్ష్మణుడు అన్న వెంట 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి రాత్రింబగళ్ళు కన్నుమూయలేదు. భరతుడు కోసల దేశానికి రాజై కూడా సింహాసనం మీద తన అన్నగారి పాదుకలుంచాడు గాని తను కూర్చోనే లేదు. ఇప్పుడు సమస్య ఏమంటే, ధర్మరాజు తమ్ముల భక్తి శ్రద్ధలు గొప్పవా, రాముడి తమ్ముల భక్తి శ్రద్ధలు గొప్పవా? సభలో కొందరు ధర్మరాజు తమ్ముల పక్షం వాదించారు, మరికొందరు రాముడి తమ్ముల పక్షం వాదించారు. వాదన ఎంతకీ తెగలేదు. చివరకు ఆ పండితులు శ్రీకృష్ణదేవరాయల వారిని చెప్పమని కోరారు. రాయలవారు ఈ విధంగా తీర్పు చెప్పారు. శ్రీరాముడి తమ్ములు శ్రీరాముడి కన్నా ఏ విధంగానూ ఎక్కువైన వారు కారు. అన్నిటికీ అన్న మీద ఆధారపడిన వారు. ధర్మరాజు తమ్ములు అలా కాదు. వారు అనేక విధాల అన్నను మించిన వారై ఉండి కూడా ఆయన కోసం సమస్త త్యాగాలు చేసి అష్టకష్టాలు పడ్డారు. అందుచేత ధర్మరాజు తమ్ముల భక్తి శ్రద్ధలే ఎక్కువైనవి. ఈ మాటలకు సభలో పండితులు చాలా సంతోషించారు. ఇదంతా వింటూ రాయలవారికి వింజామరలు వీస్తున్న చాకలివాడు, ఈ అవతారంలో కూడా దేవరకు పాండవుల మీద పక్షపాతమే అన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు భారతంలో కృష్ణుడి అవతారమని వాడి తాత్పర్యం. రాయలవారు చాకలి చమత్కారానికి చాలా సంతోషించి తన మంత్రి తిమ్మరుసుతో, మన చాకలికి ఏం కావాలో కనుక్కొని ఇప్పించండి అన్నాడు. వెంటనే చాకలి, నాకు మరేమీ వద్దు, దేవరకోట ఇప్పించండి అన్నాడు. తిమ్మరుసు నిర్ఘాంతపోయాడు. చాకలిని ఏకాంతంగా పిలిచి, ఒరేయ్, ఇంకేమైనా కోరుకో, తప్పక ఇప్పిస్తాను అన్నాడు. చాకలి వినయంగా, నాకింకేమీ కోరిక లేదు దొరా అన్నాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు కొందరు కృష్ణాతీరవాసులు దివానానికి ఏదో పని మీద వచ్చారు. తిమ్మరుసు వారిలో ఒక మనిషి దేవరకోట అనే గ్రామం నుండి వచ్చినట్టు తెలుసుకున్నాడు. దేవరకోట ఎక్కడ ఉన్నది ఈ గ్రామం అని అడిగాడు తిమ్మరుసు. కృష్ణానదికి ఉత్తరాన ఒక కుగ్రామం అని ఆ మనిషి జవాబు చెప్పాడు. వెంటనే తిమ్మరుసు చాకలిని పిలిచి, ఒరే, నీకు దేవరకోట ఇచ్చేశాం, బయలుదేరి వెళ్ళు, అది కృష్ణానదికి అవతల ఉన్నది, ఇదిగో ఫర్మానా అన్నాడు. చాకలి నిర్ఘాంతపోయాడు. రాయలవారి కోట తనకిస్తారని ఆశపడ్డాడు. ఆ ఆశ నిరాశ అయింది. పైగా వాడికి ఆస్థానంలో ఉండే యోగ్యత కూడా లేకుండా పోయింది. కథ సమాప్తం.